మిత్రులారా 1972 జూలై 7న మన సూపర్ స్టార్ కృష్ణ జమున జంటగా ఒక సినిమా రిలీజ్ అయింది. అది మేనకోడలు. ఈ మేనకోడలు 3 సెంటర్లో డైరెక్ట్గా 50 రోజులు ఆడింది. ఇది సూర్యకాంతం గారు, గుమ్మడి గారికి 2 భార్యలు. అయితే ఒక భార్య తాలూకు సంతానం విడిగా ఉంటుంది. ఈ కృష్ణ గారేమో తన మేనకోడలు అని తెలియకుండానే జమున గారిని పెళ్లాడటం జరుగుతుంది. అక్కడ అనేక కష్టాలు, ఒక మహిళ జీవితంలో మరొక మహిళ నిప్పులు పోస్తుందా అనే రకమైన పబ్లిసిటీతో ఆ సినిమాని విడుదల చేయడం జరగగా కుటుంబ గాథా చిత్రాలలో కృష్ణ గారు అప్పుడప్పుడే ప్రవేశిస్తున్న రోజులన్నమాట. అలానే అదే జూలై 7, 1994లో రిలీజ్ అయింది మన దొరగారికి దొంగ పెళ్ళాం. ఒక సూపర్ హిట్ ఫిల్మ్ రేంజ్ లక్షణాలు ఉన్నటువంటి సినిమా అన్నమాట. అయితే అప్పుడున్న హంగామా కంగారులో ఈ సినిమాని రావాల్సినంత రన్ రాలేదు, కానీ కలెక్షన్స్ మాత్రం మోతం మోగిపోయాయి అన్నమాట. విశాఖపట్నం బీచ్ అనే ఒక పాట కానీ, పట్టు పట్టు తేనె పట్టు వయ్యారాలే పన్నే పట్టు అని ఇంకొక పాట, అన్ని పాటలు హిట్, సూపర్ హిట్ అనమాట. ఆ రోజుల్లో ప్లాటినం డిస్కులని రిలీజ్ చేసేవాళ్ళు, అంటే ఫంక్షన్స్ చేసేవాళ్ళు. 10 లక్షల క్యాసెట్లు అమ్ముడైతే అది ఒక ప్లాటినం డిస్క్. అలా కృష్ణ గారివి ఒక కాంబినేషన్ క్యాసెట్స్ కూడా తెగ అమ్మారు. మాకు నరసరావుపేట ఏంజల్ థియేటర్లో రిలీజ్ అయింది ఈ సినిమా. మా పెదనాన్న కూడా ఈ సినిమా చూసి వచ్చి భలే గెంతులేసాడే కృష్ణ అన్నాడనమాట. సినిమాలో కృష్ణ గారు, విజయశాంతి గారు హీరోయిన్లు, ఇద్దరు సూపర్ స్టార్లు. అంతకుముందు సూపర్ స్టార్ జయసుధ గారు కూడా ఇందులో ఉన్నారు. బేబీ సూపర్ స్టార్గా ఉన్నటువంటి శ్యామిలి కూడా ఇందులో నటించింది. అయితే ఈ సినిమాకి మొదట్లో సాఫ్ట్గా టైటిల్ నాన్న అమ్మ కావాలి అని పెడదామనుకున్నారు. అయితే ఇంత సాఫ్ట్ టైటిల్ నా ఫ్యాన్స్కి రుచించదు. ఎందుకంటే మనకి టికెట్లు తెగాలి అంటే మాస్ ప్రేక్షకులను ఆదరించేలాగా ఉండాలి టైటిల్. క్లాస్ ప్రేక్షకులకి టైటిల్తో సంబంధం లేదు, కృష్ణ గారు ఉంటే చాలు కదా అన్నట్లు ఒక డిస్కషన్ నడిచిన తర్వాత ఈ సినిమాకి టైటిల్ అలా మార్చారు. ఎస్ఎస్ రవిచంద్ర గారు డైరెక్షన్ ఈ సినిమాకి. ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడని చెప్పాలి. కృష్ణ గారిలోని అప్పట్లో నెంబర్ 1 తాలూకు పునర్యవ్వన సూచికలని తిరిగి ఇందులో కొనసాగించేలాగా సినిమాలో చూపించారు. ఈ సినిమా షూటింగ్లోనే ఆయన ఒక కారు మీదకి ఎక్కి ముందుకు వెళ్ళాలి. ఆ సీన్ సందర్భంగా కింద పడి కాళ్ళు బెనికి కొన్ని రోజులు రెస్ట్ కూడా తీసుకున్నారు. అప్పట్లో ఆయనకి 52 ఏళ్ళు దాటిన తర్వాత అలాంటి సీను డూపు లేకుండా చేయాల్సిన అవసరం లేదు. అలానే ఈ సినిమాలో ఫైటింగ్స్ విషయంలో అది ఒక ఇంపోజ్ చేసినటువంటి ఫైట్ అయినా కూడా కృష్ణ గారు చేసిన ఫైట్స్ అప్పట్లో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాజ్ కోటి గారు ఇచ్చారు. అసలు మామూలుగా ప్రేక్షకుల హర్షధ్వానాలు అవి గింగుర్లమంటున్నాయి ఇప్పటికీ నాకు. నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నానమాట. ఆ టైటిల్స్ ఓపెనింగ్లోనే హీరోయిన్లు ఇద్దరు ఇంట్రడక్షన్ సీన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి టైటిల్స్ పడుతున్నప్పుడే. కృష్ణ గారు, విజయశాంతి, బ్రహ్మానందం, అలానే సత్యనారాయణ గారేమో జయసుధ గారి తండ్రి. జయసుధ గారు ఫ్లాష్ బ్యాక్లో కృష్ణ గారి భార్య. ఆమె ప్రమాదవశాత్తు మరణించిందనుకుంటారు, కానీ విలన్ను చేసినటువంటి అఘాయిత్యంతో ఆమె చనిపోతుంది. దానిని చూసినటువంటి పాప బేబీ శ్యామిలి గొంతుపోతుంది. ఇక్కడ ఈ గొంతుపోయిన పాపకి, శ్యామిలికి చివరిలో కృష్ణ గారు ఒకనొక సందర్భంలో విలన్ కోటాని పట్టుకొని బాదుతున్నప్పుడు వీడేనా అన్న మన అమ్మను కూడా చంపింది అనగానే ఇక రెచ్చిపోయి వీరబాదుడు బాదుతారనమాట. అది కోటా శ్రీనివాసరావు గారు తన బావ అయినటువంటి ఈశ్వరరావు గారిని మర్డర్ చేసి ఆ విషయం దాచిపెట్టి పుణ్యస్త్రీగానే భ్రమింపజేస్తూ తన చెల్లెలైనటువంటి సుధా గారిని మభ్యపెడతారు. అలా ఆమె ఆస్తిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ సంఘటనను చూసినందుకే జయసుధ గారిని చంపుతారు ఈ కోటా గారి మనుషులు. ఇది చూసి బేబీ శ్యామలి గొంతుపోతుంది. మెకానిక్గా జీవిస్తున్నటువంటి రాజు అనబడు మన హీరో కృష్ణ గారు తన భార్య ప్రమాదవశాత్తు మరణించిందనుకుంటారు. కూతురిని అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. అయితే ఇలా దొంగతనం చేస్తూ బతుకుతున్నటువంటి విజయశాంతి బ్రహ్మానందానికి బుద్ధి చెప్తూ మళ్ళీ విజయశాంతి గారిని మార్చాలనుకొని ఆమెని దగ్గరకు తీస్తారు. అయితే తన భార్య స్థానంలోకి మాత్రం అలాంటి ఒక దొంగ రాకూడదు అనుకుంటారు. అయితే తాను మారిపోయిన విషయం చెప్తూ సత్యనారాయణ గారు కూడా ఒక సన్నివేశంలో ఆ పాపకి తల్లి కావాలి నీకు భార్య కాకపోయినా అనడంతో ఆయన కూడా విజయశాంతి గారిని తన జీవితంలో రావడానికి ఆహ్వానిస్తారు. ఈ మధ్యలో జరిగే కథలో అద్భుతమైన పాటలు, అలానే హుషారెత్తించే డ్యాన్స్ సన్నివేశాలు,
మంచి స్క్రీన్ ప్లే, ముఖ్యంగా అప్పట్లో హీరోయిన్ క్యారెక్టర్స్ వేసినటువంటి ఒక లేడీ, బహుశా నాకు సులక్షణను సంథింగ్, ఆ పేరు సరిగా గుర్తులేదు. ఆ అమ్మాయిని కోట తాలూకు కొడుకు శ్రీహరి రేప్ చేయబోతాడు. దానికోసం అని చెప్పేసి కృష్ణ గారు వాడిని భుజాన వేసుకొని వచ్చి సోఫాలో పడేసేసి కోట దగ్గర క్లాస్ బీగుతారు. అయితే అతను ఏమైంది, ఇందులో ఏం జరిగిందో, అంతగా నా కొడుకు ఏం చేశాడు అంటే, అప్పుడు కోట గారి పంచ బట్టలు అన్నీ ఇప్పేసేసి కృష్ణ గారు చెప్పే డైలాగ్స్ అదిరిపోతాయన్నమాట. నువ్వు మగాడివై ఉండి కూడా నా ముందు కాసేపు పూర్తి కాకపోయినా పై పంచ లేకపోతేనే ఇంత గింజుకుంటున్నావు, అట్లాంటిది ఆడపిల్ల ఇలా బట్టలు ఊడదీసేసి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఎలా ఊరుకుంటావు అన్నట్లుగా డైలాగులు చెప్తారు. అక్కడ అదిరిపోతుంది అనమాట ఆ సీన్స్. ఇప్పటి వాళ్ళకి ఆ సినిమాలు 94లో వచ్చిన సినిమాలు, అందున సీనియర్ హీరోలుగా ఉన్నటువంటి కృష్ణ గారి సినిమాల గురించి తెలుసుకునే అవకాశం తక్కువ. అయితే యూట్యూబ్లో ఉంది. ఆ సన్నివేశాలన్నీ చూసినప్పుడు అనమాట, ఏముంది సీను అనిపించేది మాకు. ఈ నరసరావుపేట వరకు ఏంజల్లో అద్భుతమైన కలెక్షన్స్తో కనీసం 2 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది. స్టేట్ వైడ్ కూడా అదిరిపోయిన కలెక్షన్స్. అయితే ఆ తర్వాత S9 అంటే నేనే ఈ సినిమా రిలీజ్ అయిన 37 రోజులకే రిలీజ్ కావడంతో దానిని మా నరసరావుపేటలో ఎత్తేసారు. ప్రేక్షకులందరికీ ఒక మృష్టాన్నం తిన్నటువంటి సంతృప్తిని కలిగించిందనమాట ఈ దొరగారికి దొంగపెళ్ళం. క్లైమాక్స్లో కానీ అంతకు ముందు కానీ కృష్ణ గారు విజయశాంతి గారు కలిసి చేసే ఫైట్లు కానీ 6 పాటలు, 6 సూపర్ హిట్లు. పాటల్లో మళ్ళీ విజయశాంతి గారి పాత్రకు కూడా ప్రాధాన్యత కల్పిస్తూ ఫ్లాష్ బ్యాక్లో జయసుధ గారు ఉన్నటువంటి ఒక పాటలో ఆమెకి ఉన్నటువంటి ప్రాధాన్యత కూడా ఎక్కడా తగ్గించకుండా గెస్ట్ రోల్లా చేసినా కూడా సమయోచితమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఈ సినిమాలో జరిగిన ఒక అద్భుతం అనమాట. ఇది దొరగారికి దొంగ పెళ్ళం సినిమాకి సంబంధించినటువంటి విశేషాలు. ఈ సినిమాకి సంబంధించి చూస్తే మనకు చాలా విశేషాలు కనిపిస్తాయి. కృష్ణ గారు మెకానిక్ గెటప్లోనే ఓవర్ కోట్ ఒకటి వేసుకొని స్టిల్ ఇచ్చి నిలబడేవి కానీ, అలానే మనకి ఒక కాషాయం బట్టల్లో ఒక పాట ఉంటుంది, అది కానీ, విశాఖపట్నం బీచ్ కానీ, కొండపల్లి జాతరలోన అనే పాటలో వేసిన స్టెప్స్ కానీ, దీపికా ప్రొడక్షన్స్ మీద ఈ సినిమా తీశారన్నమాట నిర్మాతలు. వాళ్ళకి పెట్టుబడికి నాకు తెలిసి రూపాయికి రూపాయి వచ్చిన లాభం తీసుకొచ్చిన సినిమా ఈ దొరగారికి దొంగపెళ్ళం. బై.